అది మత మార్పిడి కాదు, అభిప్రాయం మార్చుకోవడం. అంటే రెండింటికి తేడా ఏందన్నా? అభిప్రాయం మార్చడం ఏంది, మతం మార్చడం ఏంది? సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంతమంది క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఓకే. ఆ ఊరిలో కొంతమంది వ్యక్తులు హిందుత్వవాదులు ఆ పాస్టర్స్ని అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జైబోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని మతం మార్చడం అని? ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీకు ఎట్లా చెప్తా అంటే ఉదాహరణ నేను మీకు ప్లీజ్ చెప్పండి, నేను వింటాను, చెప్పండి. మా హిందుత్వంలో ఒక టెంపుల్కి వెళ్ళాలని లేదంటే ఒక దేవుని దగ్గర రావాలని ఎవరు కూడా బలవంతం పెట్టరు. సెకండ్ థింగ్ ఏంటంటే క్రిస్టియానిటీకి వచ్చేసరికి ఏంటంటే దానికోసం ఒక ప్రచార రథం పెట్టుకొని, ఒక మైక్ సెట్ పెట్టుకొని, కొన్ని పాంప్లెంట్స్ పెట్టుకొని ఊర్లలో, విలేజ్లలో, గ్రామ స్థాయిలలో తిరుగుకుంటా యేసు ప్రవచనాలు చూడండి, లేదంటే బైబిల్ని చదవండి, అందులో ఉన్న లక్ష్యాలను గుర్తించండి, ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కరెక్టా? ఎంతవరకు సమంజసం? అద్భుతమైన ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్పాలి నేను. మీరు అయ్యప్ప స్వాముల మాల గురించి వినే ఉంటారు. అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత నల్లని వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు చన్నీళ్లతో స్నానాలు చేస్తారు. మాంసం కూర ముట్టుకోరు, వాళ్ళు మాంసాన్ని ముట్టుకోరు, స్త్రీని కూడా ముట్టుకోరు అన్ని రోజులు. ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఒక పవిత్రమైన మాలలో ఉన్నారు, మాల ధరించున్నారు. వాళ్ళని పేరు పెట్టి కూడా పిలవం, అయ్యప్ప అంటాం, స్వామి అని అంటాం. తండ్రిని కూడా అలాగే పిలుస్తారు. నేను మాంసం కూర వేసి పెడతాను, తింటారా మీరు వచ్చి? అయ్యప్ప గారు వచ్చి తింటారా? ఎందుకు తినరు? నిష్టలో ఉన్నారు కాబట్టి. అది మీ ధర్మం, అది ఆ మాలకు ఉండే పద్ధతి, అది ఆ మాలను ధరించిన వాళ్ళు చేయాల్సిన పని. దానికి గురుస్వాములని, దానికి రాయబడినటువంటి గ్రంథాలని ఒక పద్ధతి ఉంటుంది. క్రిస్టియానిటీకి కూడా అలాగే ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన జరిగించిన శిలువ కార్యం గురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెప్పమన్నారు. మీరు మాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మేము క్రీస్తుకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ప్రతి ఊరు ఎట్లా చెప్తారన్నా బైబిల్ ఎందుకు నమ్మాలి? యేసు చనిపోయిన తర్వాత దాదాపు 200-300 సంవత్సరాల తర్వాత బైబిల్ పుట్టింది. ఎవరు చెప్పారు మీకు? హిస్టారికల్ గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బైబిల్ ఎప్పుడు పుట్టింది? 200-300 సంవత్సరాల తర్వాత పుట్టిందని. బైబిల్ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు? క్రీస్తు శకం 33.5 సంవత్సరాలకి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు. ఆయన చనిపోయిన 60 సంవత్సరాల లోపు కొత్త నిబంధన గ్రంథం రాయడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి తప్పిపోగా మిగిలిన ఇంకొక వ్యక్తి అందులో జాయిన్ అవుతాడు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళు ఉన్న భూమి మీద ఉన్న కాలంలోనే ఆయనతో పాటు 3.5 సంవత్సరాల కాలం పరిచయం చేసిన వాళ్లే బైబిల్ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఎవరు చెప్పారు మీకు 300-400 ఏళ్ల తర్వాత బైబిల్ గ్రంథాన్ని రాశారని? కళ్ళారా చూసిన వాళ్ళు, చెవులారా విన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, ఆయనతో పాటు అధికారం పొందిన వాళ్ళు ఆయన భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాశారు. అందులో 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఎట్లా రాశారు? స్పష్టంగా రాశారు. స్పష్టంగా వాళ్ళే రాశారు. ఒకటి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ చూసిన వీళ్ళు దేవుని ఆత్మ ప్రేరణతో చూసిన వీళ్ళే రాశారు. దేవుని ఆత్మ ప్రేరణతో ఆ పుస్తకం రాయాలని చెప్పింది దేవుని ఆత్మ, రాసింది ఎవరో కాదు. చూడని వాళ్ళనో, విన్న వాళ్ళనో, పక్కన తిరిగిన వాళ్ళనో, జరిగిన సంఘటనలు తెలియని వాళ్ళనో అడగల. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాశారు బైబిల్ గ్రంథం. అంతేగాని ఒక యేసుక్రీస్తు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత ఒక 10,000 సంవత్సరాల తర్వాత, ఒక 10 లక్షల సంవత్సరాల తర్వాతనో ఎవరో వచ్చి చెవిలో చెప్తానో, లేకపోతే పడగదిలో గుసగుసలాడుతుంటేనో విని రాసినే కావు ఇవి. బైబిల్ పుట్టి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందని? బైబిల్ గ్రంథం అనేది కొత్త నిబంధన గ్రంథం రాయబడి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. కొత్త నిబంధన గ్రంథం రాయబడి. పాత నిబంధన గ్రంథం దాదాపు 1500 సంవత్సరాల క్రితం నుంచి రాయబడింది. అంటే 3500 సంవత్సరాల క్రితం నుంచి. అంటే యూదులకి బ్రదర్ తోరా అని అంటారు వాళ్ళు. ఆది కాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అని ఈ ఐదు గ్రంథాలను కలిపి తోరా అంటారు. అంటే దాన్ని ధర్మశాస్త్రం అంటారు.
యూదులు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే అనే ప్రవక్త భూమి మీద ఉన్నటువంటి కాలం నుంచి కూడా దేవుని చేత రాయబడినటువంటి ఆ గ్రంథాన్ని పాటించేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత పాత నిబంధన అనే ఆ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, దాన్ని పూర్తి చేశారు. తర్వాత కొత్త నిబంధన వచ్చింది. నిబంధన అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బైబిల్లో 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఓకే. మొదటిది లీగల్ టర్మినాలజీలో చెప్పాలి అని అంటే, సంవత్సరం తిరిగేసరికి మీరు పలానా పని చేస్తే నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని రాసుకున్నాం. దీని ఒక నిబంధన అంటాం. ఓకే. ఈ నిబంధన నెరవేరాలి అని అంటే మీరు పలానా పని చేయాల్సి ఉంటుంది. ఇది పాత నిబంధన. ఇది ఇజ్రాయేల్ ప్రజలకి, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకి దేవునికి మధ్య చేయబడినటువంటి అగ్రిమెంట్. ఆ పాత నిబంధనలోనే దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తరువాత భూలోకంలో బ్రతుకుతున్న ప్రజలందరితో పాటు కొత్త నిబంధన చేయబడుతుంది అని రాయబడింది న్యూ టెస్టిమెంట్. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన మనుషుల హృదయాల్లో న్యూ టెస్టిమెంట్ రాశారు. అంటే భూమి మీద ఉండే మనుషులందరితో ఒక అగ్రిమెంట్ చేశారు ఆయన. అది కొత్త నిబంధన. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. మొదటి నిబంధన ఏమో ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడైన యెహోవా చేసింది, యేసుక్రీస్తు ప్రభు చేసింది. రెండవ నిబంధన టోటల్గా భూమి మీద ఉండే ప్రజలందరితో, జాతులతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరితో ఈ షరతులకు మీరు అంగీకరిస్తే మీకు ఈ ఫలితం దొరుకుతుంది అని రాయబడినటువంటి నిబంధన రెండవ నిబంధన. అది క్రీస్తు మరణంతో రాయబడింది. కొత్త నిబంధన అంటారు దాన్ని. ఎందుకన్నా బైబిల్ గురించి రాగానే చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు.